నకిలీ పత్రాలతో పాస్పోర్టులు సృష్టించిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిజామాబాద్ స్పెషల్ బ్రాంచ్ ఏఎస్ఐ లక్ష్మణ్ ను సిఐడి అదుపులోకి తీసుకుంది. నిజామాబాద్ కు వచ్చిన సిఐడి సిబ్బంది గంగాస్థాన్లోని నివాసంలో లక్ష్మణ్ ను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈయన మాక్లూర్ నవీపేట ఎస్పీ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. అయితే ఇప్పటికే సిఐడి పోలీసులు నకిలీ పత్రాలతో పాస్పోర్టులు పొందుతోన్న ఓ ముఠాను అరెస్ట్ చేశారు. పలు జిల్లాలకు చెందిన 14 మంది ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. కస్టడీ విచారణ చేసిన సమయంలో భీంగల్ కు చెందిన నిందితుడు సుభాష్ కీలక విషయాలు వెల్లడించినట్లుగా సమాచారం. ఈ క్రమంలోనే ఏఎస్ఐ లక్ష్మణ్ ను సిఐడి విచారణ నిమిత్తం తీసుకెళ్లింది. అనంతరం ఏం జరుగుతోంది అనేది స్పెషల్ బ్రాంచ్ విభాగంలో ఉత్కంఠగా మారింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భూపతి అందిస్తారు. నకిలీ పత్రాలతో పాస్పోర్ట్లు తీసుకున్న వ్యవహారంపై రాష్ట్ర సిఐడి పోలీసులు ముమ్మరంగా విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి సిఐడి పోలీసులు వివిధ జిల్లాలకు సంబంధించిన పోలీసులు పలువురిని అదుపులో తీసుకున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 14 మందిని అదుపులో తీసుకుని విచారణ జరుపుతున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా సిఐడి అదుపులో నిజామాబాద్ స్పెషల్ బ్రాంచ్ ఏఎస్ఐ లక్ష్మణ్ ను కూడా అదుపులో తీసుకొని విచారణ జరుపుతున్నట్లు తెలిసింది. అయితే నిన్న ఈ జరిగిన కీలక పరిమాణంతో ఏఎస్ఐ ఎస్బీలో పనిచేసిన ఏఎస్ఐ లక్ష్మణ్ ను కూడా అదుపులో తీసుకొని విచారణ జరుపుతున్నారు. మాక్లూర్ నవీపేట ఎస్బీ ఇన్ఛార్జిగా పనిచేస్తున్న లక్ష్మణ్ నకిలీ పత్రాల పాస్పోర్ట్ల వ్యవహారంలో ఉన్నట్లు కూడా సిఐడి పోలీసులు గుర్తించిన పరిస్థితి నెలకొంది. తదుపరి విచారణ నిమిత్తము హైదరాబాద్కు తరలించిన పరిస్థితి నెలకొంది. ఇదే కేసులో భీమ్గల్కు చెందిన ఓ ఏజెంటు కూడా అరెస్టు అయిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఈ అరెస్టు 14 మంది చేరుకున్న పరిస్థితి నెలకొంది. పాస్పోర్ట్ స్కామ్కు సంబంధించి నిజామాబాద్ జిల్లాకు చెందిన 2 వ్యక్తులు ఇప్పటికే అదుపులో తీసుకున్నారు. ఒకరిని అరెస్ట్ చేసి మరొకరిని విచారణ నిమిత్తం అదుపులో తీసుకున్న పరిస్థితి నెలకొంది. పాస్పోర్ట్కు సంబంధించిన వెరిఫికేషన్ డబ్బులు తీసుకొని అప్రూవల్ చేసినట్లు ఆరోపణలు ఉన్న పరిస్థితి నెలకొంది. విచారణ కోసం హైదరాబాద్కు సిఐడి పోలీసులు తరలించిన పరిస్థితి నెలకొంది. అయితే నకిలీ పత్రాలు పాస్పోర్ట్ల వ్యవహారంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సిఐడి పోలీసులు ఇప్పటికే పలు జిల్లాల్లో ఈ కేసుకు సంబంధించి నకిలీ పాస్పోర్ట్లు నకిలీ పత్రాలతో తీసుకున్న ఘటనపై సీరియస్గా తీసుకున్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయమై వేగంగా విచారణ జరపాలా, విచారణ జరిపి ఇందులో బాధ్యులైన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి నెలకొంది. నకిలీ పత్రాలతో పాస్పోర్ట్లు అదేవిధంగా నకిలీ పత్రాలతో పాస్పోర్ట్లు సాధించడంతో పాటు ఇందుకు సహకరించిన వారిని అదేవిధంగా ఈ వ్యవహారంలో ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధం ఉన్న వారిని కూడా గుర్తించే పనిలో విచారణను వేగవంతంగా చేస్తున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఇప్పటికే గత వారం కిందట భీమ్గల్కు చెందిన ఏజెంటు ఇవి కీలకంగా ఉన్నాడని అరెస్ట్ చేసిన పరిస్థితి నెలకొంది. ఆయనతో పాటు ఈరోజు ఎస్బీకి సంబంధించిన ఏఎస్ఐ లక్ష్మణ్ కూడా అదుపులో తీసుకొని సిఐడి పోలీసులు విచారణ జరుపుతున్న పరిస్థితి నెలకొంది. దీంతో ఒక్కసారి నిజామాబాద్ పోలీసులో అదేవిధంగా ఎస్బీ శాఖలో ఉలికిపడిన సంఘటన చోటు చేసుకుంది. ఎవరెవరు ఈ ఘటనలో ఉన్నారు, ఎవరికి సంబంధం ఉందనే కోణంలో విచారణ జరుపుతున్న పరిస్థితి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా సిఐడి కూడా వివిధ పోలీస్ స్టేషన్లు అదేవిధంగా వివిధ ప్రాంతాల్లో కూడా విచారణ వేగవంతం చేసిన పరిస్థితి నెలకొంది. నకిలీ పాస్పోర్ట్ల ఘటనకు సంబంధించి వివిధ ప్రాంతాలకు వివిధ దేశాలకు వెళ్తున్న వారిని గుర్తించే పనిలో కూడా పోలీస్ శాఖ సిద్ధమైంది. గతంలో బోయన్ కేంద్రంగా కూడా నకిలీ పాస్పోర్ట్ల వ్యవహారం చర్చనీయాంశం అయిన ఘటన మరొక ముందే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ పాస్పోర్ట్లు నకిలీ పత్రాలతో పాస్పోర్ట్లు పొందిన ఘటన కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం పోలీసుల అదుపులో 14 మంది విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం ఎస్బీ ఏఎస్ఐ కూడా లక్ష్మణ్ ను కూడా విచారణ జరుపుతున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి HM TV నిజామాబాద్.